ఇదే టర్కీ పరిస్థితి. మరి ముఖ్యంగా పాకిస్తాన్కి సాయం అందించడంలో పెద్ద పోటుగాడ్లా వెళ్ళింది. ఇప్పుడు తన తిండి మెతుకులకే ప్రస్తుతం అడుక్కోవాల్సిన పరిస్థితికి చేరుకోబోతోందా? దానికి సంబంధించిన వార్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది బాయ్కాట్ టర్కీ అజర్బైజాన్. పాకిస్తాన్కు సపోర్ట్గా నిలిచాయి టర్కీ అజర్బైజాన్. పాకిస్తాన్కు ఆయుధాలు సరఫరా చేశాయి టర్కీ, మరి ముఖ్యంగా డ్రోన్స్ని. భారత్పై యుద్ధంలో టర్కీ డ్రోన్లు వినియోగించింది పాకిస్తాన్. చైనా ఆయుధాలు ఫెయిల్ కావడంతో టర్కీ ఆయుధాన్ని రంగంలోకి దించింది. అవేదో పెద్ద పనిచేశాయంటే అవి కూడా ముక్కలు అయ్యాయి భారతదేశంలో. వాటి శిథిలాలు కూడా మనం చూసాం. ఉగ్రవాద మూలాలు ఉన్నాయంటూ తెలిసిన పాక్కే టర్కీ సపోర్ట్ ఇచ్చింది. ఎర్దగాన్ని ప్రస్తుతం ప్రపంచం అంతా వేలెత్తి చూపిస్తోంది. ముందు నీ దేశంలో సంగతి చూసుకో అంటూ కూడా అవన్నీ మాట్లాడుకుందాం. ఈరోజు టర్కీని ఒక విధంగా చెప్పాలంటే బహుశా టర్కీ ప్రజలను కూడా కాదు, టర్కీ ప్రభుత్వాన్ని ఈరోజు మీ ముందు నగ్నంగా ఉంచే ప్రయత్నం చేస్తా. ఈ పదం కాస్త ఘాటుగా ఉంటుంది, కానీ తప్పదు. ఎందుకో ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. బాయ్కాట్ నినాదంతో తీవ్రంగా దెబ్బతింది టర్కీ టూరిజం. టర్కీ టూర్లను రద్దు చేసుకోవాలంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. మరి ముఖ్యంగా బాయ్కాట్ టర్కీ అజర్బైజాన్ మీద పెద్దగా మన వాళ్ళు అంతగా చూపించకపోయినా టర్కీ మీద మాత్రం గట్టిగా పోస్టులు పెట్టారు. బాయ్కాట్ టర్కీ అంటూ కూడా టర్కీ వస్తువుల్ని కొనుగోలు చేయొద్దంటూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఒక యుద్ధమే ప్రారంభించారు. అరే ఎవరితోనో పెట్టుకో, కానీ భారతీయులతో పెట్టుకోవద్దు. ఎందుకంటే 140 నుంచి 150 కోట్ల మంది ఉన్న జనాభా. పెట్టుకుంటే ఏమవుతుంది ఇప్పుడు నీకు తెలుస్తుంది. మన డబ్బులతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ ఇక్కడ భారతీయులు ఫైర్ అవుతున్నారు. బాయ్కాట్ టర్కీ ఈ నినాదంతో టర్కీ కాస్త ఆలోచనలో పడింది. ఓ మిట్టు దిగే ప్రయత్నం చేసింది. 2023 భూకంపం సందర్భంలో మనం చేసిన భారీ సాయాన్ని మర్చిపోయింది టర్కీ. సారీ ఫర్ దిస్. ఈ నేపథ్యంలో టర్కీ ఒక లెటర్ని రిలీజ్ చేస్తుంది. ఆ లెటర్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ లెటర్ నేను చదివిన తర్వాత అభిప్రాయాన్ని మాత్రం చెప్పాల్సింది మీరే. ఎందుకంటే భారతీయులుగా మన మీద ఎంత బాధ్యత ఉందో చెప్పే ప్రయత్నం. ఎందుకంటే ఇది కాస్త డిప్లొమాటిక్గా, కాస్త అంటే ఇక్కడ బ్యాలెన్స్డ్గా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ లెటర్ని చదువుతాను, అర్థం చెప్తాను, ఆ తర్వాత మీరు మీ రియాక్షన్ చెప్పే ప్రయత్నం చేయండి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చెబుతున్న మాట, టర్కీ రిలీజ్ చేసిన లెటర్ని మీరు చూస్తారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇక్కడ మీరు చూస్తే ఇన్ఫ్యాక్ట్ ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ ద లోకల్ పాపులేషన్ ఈజ్ అన్అవేర్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ టేకింగ్ ప్లేస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. చాలామంది కంట స్థానిక ప్రజలకి ఫస్ట్ లైన్ చూడండి, వాళ్ళ ప్రజలని తక్కువ చేసినట్టు కాదా టర్కీ నీకు అర్థం కావట్లేదు. నువ్వు పాకిస్తాన్కి సాయం అందించినప్పుడు నీ దేశ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? మొదటి నుంచి నేను చురకలంటిస్తా నిర్మోహమాటంగా. ఎందుకంటే ఆ లైన్ చూడండి, ఫస్ట్ది ఇన్ఫ్యాక్ట్ నిజానికని చెప్పి. People of the Turkey knows what is the fact and what is the truth and what is the false and what is the fake. Give me a bit time. I just clear everything. The vast majority of the local population is unaware of the conflict taking place between India and Pakistan. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం, ఈ కాన్ఫ్లిక్ట్ గురించి అక్కడ ప్రజలకు తెలియదంట. అక్కడ చాలామంది ప్రజలకి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి తెలియదంట. And it has no bearing on daily life or the tourism environment here. దాని మీద ఎటువంటి ప్రభావం చూపించట్లేదు రోజు జీవితంలో కావచ్చు, అక్కడ మరి ముఖ్యంగా టూరిజం మీద కావచ్చు. దీంతో పాటు ఇంకేమన్నారు తెలుసా? ఇండియన్ ట్రావెల్స్ ఆర్ వెల్కమ్డ్ అండ్ ట్రీటెడ్ విత్ ద అట్మోస్ట్ కర్టసీ అక్రాస్ తుర్కీ. ఒక్కసారి చూడండి ఈ పదం ఎంత ఒళ్ళు మండిపోతుందో. చెప్తా వస్తున్నా ఆ పాయింట్కి వస్తున్నా మీ దగ్గరికి. టర్కీ, లిజన్ టు దిస్. ఇండియన్ ట్రావెల్స్ని ఆహ్వానిస్తున్నారు వాళ్ళు. ఏమంట? అట్మోస్ట్ కర్టసీతో తుర్కీ వ్యాప్తంగా మనకి తగిన మర్యాదలు ఇస్తారంట. తగిన మర్యాదలతో చూస్తామంటూ వెల్కమ్ చేస్తున్నారు. హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, షాపులు కావచ్చు, అలాగే పర్యాటక ప్రదేశాలు, వీటన్నిటిలో కూడా మీకు తగిన ప్రాధాన్యత ఉంటుంది. మిమ్మల్ని సరిగ్గా చూసుకుంటాం ఎప్పట్లాగానే అంటూ కూడా వాళ్ళు కంక్లూడ్ చేశారు అక్కడ. జస్ట్ యాజ్ దే హ్యావ్ ఆల్వేస్ బీన్ అంటూ. We therefore confirm that there is no reason to postpone or cancel any trips to Turkey based on the current scenario. కాబట్టి ప్రస్తుత పరిస్థితులని మీరు బేస్ చేసుకొని క్యాన్సిల్ చేసుకోవడం, పోస్ట్పోన్ చేసుకోవద్దు. అటువంటి కారణాలు ఏం పెట్టుకోవద్దు. అటువంటి ఆ కారణం చూపించి మీరేం క్యాన్సిల్ చేసుకోవద్దు, పోస్ట్పోన్ చేసుకోవద్దు అంటూ చెప్తున్నారు. ఓకే, ఈ పాయింట్ కూడా వస్తాం తర్వాత.
All travel operations continue as planned and there is no restrictions or safety issues affecting Indian guests. భారతీయ అతిథులకి ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా సేఫ్టీ విషయం అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటాం అంటూ కూడా హామీ ఇస్తోంది అక్కడ. వి రిమైన్ ఫుల్లీ కమిటెడ్ టు ఇన్షూర్ దట్ ద కంఫర్ట్ సేఫ్టీ అండ్ సాటిస్ఫాక్షన్ త్రూ అవుట్ యువర్ స్టే ఇన్ తుర్కీ. తుర్కీలో ఉన్న మొత్తం అంతా కూడా మీ ట్రావెలింగ్ మొత్తం అంతా కూడా మీ కంఫర్ట్ని, మీ సేఫ్టీని, మీ సాటిస్ఫాక్షన్ని మేము పరిరక్షించడానికి, సంరక్షించడానికి మేము కమిటెడ్గా ఉన్నామని చెబుతూనే షుడ్ యూ హ్యావ్ ఎనీ అడిషనల్ కన్సర్న్ ఆర్ రిక్వైర్ ఫర్దర్ క్లారిఫికేషన్ ప్లీజ్ డు నాట్ హెసిటేట్ టు కాంటాక్ట్ us. ఒకవేళ మీకు ఆ తర్వాత ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయడంలో ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దంటూ కూడా టర్కీ చెప్తోంది. ఒక్కసారి చూడండి టర్కీ బుద్ధి ఎలాంటిదో. టర్కీ నీకు భారతీయులంటే అంత చులకనగా కనిపిస్తోందా? టర్కీ, డూ యూ థింక్ ఇండియన్స్ విల్ కమ్ టు యూ as early as possible? Do you think with our money, and you have been for that twice in couple of days, just in 2 times in 2 weeks you have visited Pakistan and you have given your drones to Pakistan and now you are welcoming us and now you are welcoming Indians. Do you think this is the way to respect Indians? You forgot that you have given your drones to Pakistan with our money. In the time of the earthquake, we have supported you. Rather than Pakistan. And because of your bloody politics, with your bloody politics, Erdogan, this is a blunder step that you have taken. With undoubtedly, we can say that. Undoubtedly, with utmost respect on your people, because your worst decision, now your country and a common man and a common shopkeeper of your country has been suffering now. देखा पहले ముందు కూడా చూస్తున్నారుగా కొన్ని దేశాలు భారత్ మీద పిచ్చి వర్షాలు వేస్తే భారతీయుల పర్యాటకానికి సంబంధించి ఒక్కసారి లాగిపెట్టి కొడితే దెబ్బకి దిగొచ్చాయి దేశాలు. ఇప్పుడు టర్కీకి కూడా ఉంది, అజర్బైజాన్ కూడా. రైట్, ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే మన వాళ్ళే మరి ముఖ్యంగా డ్రోన్స్ని కూల్ చేసిన తర్వాత ఆ శిథిరాలతోని ఏమన్నా ముందు చైనా అనుకున్నాం, కాదు తర్వాత టర్కీ అని చెప్పి ఎంత బాధ కలిగించావు. 26 మంది ప్రాణాలను బలి తీసుకున్న తర్వాత ఆ దుర్మార్గులు వాళ్ళ మీద దాడికి వెళ్తే నువ్వు సపోర్ట్కి వెళ్తావా? ఏమనంటే గుడ్ జెస్చరా? వాట్ ద హెల్ ఆఫ్ ద గుడ్ జెస్చర్ దట్ యు ఆర్ షోయింగ్ దేర్? దట్ ఎ కామన్ ఇండియన్ ఈస్ క్వశ్చనింగ్ టు యూ. యు మస్ట్ ఆన్సర్ దట్ క్వశ్చన్ టు యూ. In fact, you must answer that question before welcoming Indians. See that comments. You have to realize now. If you won't, and India won't tolerate you. Remember this. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ప్రస్తుతం టర్కీ కాళ్ళబేరానికి వచ్చింది. టర్కీ కాళ్ళబేరానికి వచ్చిన పరిస్థితి చెప్పుకోవాలి. ఆ కాళ్ళబేరానికి వచ్చినప్పుడు కూడా తన దేశ ప్రజలని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది. భారతదేశం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత టర్కీ చేసినటువంటి చర్యలు, ఎందుకంటే చాలా ఏకపక్షంగా పాకిస్తాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి సాలిడారిటీ ప్రకటించి, మద్దతు ప్రకటించి ఆయుధాలు సరఫరా చేయడం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. టర్కీ ఉత్పత్తులను మనం బ్యాన్ చేయాలి, వాటిని వాడొద్దు, టర్కీకి సంబంధించిన టూరిజాన్ని మనం ప్రోత్సహించొద్దు, టర్కీ ఎయిర్లైన్స్ ని నిషేధించాలి అనేటువంటిది పెద్ద ఎత్తున టర్కీ బాయ్కాట్ టర్కీ అనేటువంటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత. ఎందుకంటే మనం చూసాం ఆపద సమయంలో అక్కడ భూకంపం వచ్చినప్పుడు, తీవ్ర సంక్షోభ సమయంలో ఉన్నప్పుడు భారత ఆర్మీ ప్రత్యేక టీమ్స్ పంపించింది, ప్రత్యేకంగా ఆర్థిక సహాయం చేసింది, అనేక రకాలుగా సహాయం చేసింది. కోవిడ్ సమయంలో కూడా వ్యాక్సిన్ రూపంలో సహాయం చేసింది. అయినా వదిలేని టర్కీ దేశం ఉగ్రవాదం వైపు మళ్ళుతా ఉంది, ఉగ్రవాదానికి చేతనిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కేవలం మతం ఆధారంగా. మనం గతంలోనే చెప్పుకున్నాము, టర్కీ అనేటువంటి ఒక ఆపద సమయంలో తన సొంత దేశ ప్రజలను కాపాడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు, కానీ వేరే ప్రజల ప్రాణాలను తీయడానికి, హిందువుల ప్రాణాలను తీయడానికి ప్రయత్నం చేస్తున్న ఉగ్రవాదానికి చేతనిస్తా ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రాణాలు కాపాడలేరు, కానీ ప్రాణాలు తీయడానికి మాత్రం ఉగ్రవాదంతో చేతులు కలిపేటువంటి ఈ టర్కీని బాయ్కాట్ చేసేటువంటి చర్చ జరుగుతా ఉంది. ఇప్పటికే
గోవా విల్లాస్ అనేటువంటి ఒక సంస్థ టర్కీతో ఉన్నటువంటి అన్ని సంబంధాలను తెంచుకోవడం జరిగింది. టర్కిష్ పౌరులకు ఎలాంటి వసతులు ఇవ్వము అనేటువంటిది గోవాలో వీళ్ళంతా గోవా విలాస్పేట నిర్వహిస్తా ఉన్నారు. ఏ దేశీయుడైనా గోవాకు వస్తే వారికి రూమ్స్ ఇవ్వరు వీళ్ళు, దాన్ని రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి. తర్వాత గో హోమ్ స్టేస్ అనేటువంటి మరొక సంస్థ కూడా ఈ టర్కీ ఎయిర్లైన్స్ తో ఉన్నటువంటి రిలేషన్స్ ని కట్ చేసుకున్నారు. సో వారితో గతంలో వ్యాపార ఒప్పందం ఉంది. గో హోమ్ స్టేస్ కింద ప్రపంచ వ్యాప్తంగా టర్కీ ఎయిర్లైన్స్ లో వచ్చినటువంటి వారు ఆటోమేటిక్ గా అక్కడ సదుపాయం పొందేలా వారికి రూమ్స్ ఇచ్చేలాంటి సదుపాయం ఉంది. దానికి సంబంధించిన ఒప్పందం ఉంది, దాన్ని రద్దు చేసుకున్నారు. ఈ భారతదేశానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా గో హోమ్ స్టేస్, గో విల్లాస్ ఇవన్నీ కూడా. కాబట్టి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. టర్కీ ఉత్పత్తులను బాయ్కాట్ చేయాలి, టర్కీ ఎయిర్లైన్స్ ను బాయ్కాట్ చేయాలి, టర్కీకి ఎవరు వెళ్ళొద్దు, టర్కీలో ఎవరైనా మన దగ్గరకు వస్తే వారికి సహకరించొద్దు, వారి పర్యాటకం పైన ప్రభావం చూపేలా. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా, తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా అనేక మంది టర్కీ దేశానికి వెళ్తారు, షూటింగ్లు చేస్తారు, సినిమా షూటింగ్లు చేస్తారు అక్కడ. సో బాలీవుడ్, హాలీవుడ్ అందరూ అక్కడ టర్కీ వెళ్ళేటువంటి ప్రయత్నం. సో దేశ వ్యాప్తంగా ఒక్కతాటిపైకి రావాలి. ఉగ్రవాదం వైపు టర్కీ ఉంది కాబట్టి దాన్ని ఎదిరించడానికి టర్కీని బాయ్కాట్ చేయాలి, మొత్తానికి టర్కీ దేశాన్ని ఏకాకిం చేయాలనేటువంటి డిమాండ్ పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్వచ్ఛందంగా వస్తా ఉంది. వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు. ఇంకా పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా మంది సెలబ్రిటీస్ అక్కడికి టర్కీకి వెళ్తారు, వెడ్డింగ్ డెస్టినేషన్ కి, తర్వాత సినిమా షూటింగ్లకి, ఇలా విహారయాత్రలకి, అనేక రకాల ప్లాన్స్ తో అక్కడికి చేరుకుంటారు. సో ప్రస్తుతం డిమాండ్ పెరుగుతా ఉంది. దౌత్యపరంగా ఇలాంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులలో చెప్పా పెట్టకుండా చైనా ఒకవైపు నుంచి వాళ్ళ మిజైల్స్, డ్రోన్స్ ఇస్తా ఉంటే అవి ఫెయిల్ అవుతుంటే టర్కీ విమానాలు, ప్రత్యేక విమానాలు యుద్ధ సామాగ్రితో పాకిస్తాన్ లో ల్యాండ్ కావడము, అక్కడ పాకిస్తాన్ ప్రధానికి సాలిడారిటీ ప్రకటించి ఈ రకంగా చెప్పడం అనేటువంటిది భారత్ జీర్ణించుకోలేకపోతుంది. ముఖ్యంగా భారత్ ప్రజలు స్వచ్ఛందంగా రియాక్ట్ అవుతున్నారు బాయ్కాట్ టర్కీ పేరిట. సో ఇది ఇంకా పెద్ద ఎత్తున జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే కాదు, అజర్బైజాన్, టర్కీ, చైనా పైన కూడా జరగాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి డిమాండ్ కూడా ఉంది. బాయ్కాట్ చైనా వస్తువులు కూడా జరిగితే ఇది ఖచ్చితంగా ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలు సెటరేట్కి వచ్చే అవకాశం ఉంది. ఉగ్రవాదం వైపు డబ్బును మళ్లించకుండా, ఆర్థికంగా వారికి సహాయం చేయకుండా కట్టడి చేస్తే సగం ఉగ్రవాదం ఖతమైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పర్పస్ లో ప్రజల నుంచి డిమాండ్ వెలువెత్తా ఉంది. సచిన్ రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఎంత ఇక్కడి నుంచి టూరిజం, భారతీయుల టూరిజం టర్కీకి అంతా తెలుసా? మరీ ముఖ్యంగా 2023తో పోల్చుకుంటే 2024లో 20% పెరిగింది. 20% పెరిగింది. టర్కీ ఎంత ఆధారపడిందో అర్థమైందా? అజర్బైజాన్కి సంబంధించి అజర్బైజాన్ అక్కడ టాప్ 4 కంట్రీస్ గురించి మాట్లాడుకుంటే దాంట్లో 4వది భారతే టూరిజంలో. మన వాళ్ళకి పర్యాటకం అంటే అంత సరదా. మాల్దీవ్స్ మనతో పెట్టుకుంది, ఏమైంది? మోజుకు ఏమైంది? మాడు పగిలేలా సమాధానం ఇచ్చింది. నిర్మోహమాటంగా చెప్తా నా దేశం విషయానికి వచ్చినప్పుడు. ఇప్పుడు టర్కీకి ఆ నొప్పి తెలుస్తోంది. దొంగ దెబ్బతీద్దాం అనుకున్నావు కదా, దొంగ దెబ్బతీద్దాం అనుకున్నావు కదా, నేరుగానే కొడుతున్నాం. 2023లో ఎంతమంది వెళ్ళారో తెలుసా? ఇక్కడి నుంచి 2,74,000 మంది. 2,74,000 మంది వెళ్తే 2024లో 3,30,000 మంది 3,30,000 మంది వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక్కొక్కరు రియాక్ట్ అవుతున్నారు. దీనంతటికి మించండి, వాళ్ళకి భూకంపం వచ్చింది, గుర్తుందా? వాళ్ళకి భూకంపం వచ్చింది. ఆపరేషన్ దోస్త్ అంటూ మనం ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టాం, సిరియాకి వీళ్ళకి కలిపి. అప్పుడు ఎంత ఇచ్చామో తెలుసా? వీళ్ళిద్దరికీ కలిపి ఎంత ఇచ్చామో తెలుసా? అక్షరాల 7 కోట్ల రూపాయలు, 7 కోట్లు సహాయం కోసం. దాంతోపాటు మానవీయ సాయాన్ని అందించాం. ఇక్కడి నుంచి మన వాళ్ళు వెళ్ళారు, మన ఎన్డీఆర్, మన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఒకసారి విజువల్స్ చూడండి. మన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వెళ్ళారు అక్కడికి. ఇది భారత్ అంటే. కానీ నువ్వు మానవీయ సాయాన్ని మర్చిపోయావు. ఒకసారి చూడొచ్చు, ఆ యుద్ధ విమానంలో వాటన్నిటిని పెట్టి పంపించి వాళ్ళకి సాయానికి, దాంతోపాటు 7 కోట్ల రూపాయలు ఇచ్చి మన మనుషుల్ని పంపించి ఇన్ని చేస్తే ఈరోజు తన విశ్వాసఘాతకాన్ని చూపించింది ఈ దుర్మార్గపు టర్కీ. ఇప్పుడేమో మీరు రండి, మీకు అన్ని ఏర్పాట్లు చేశాం, మీకు ఎప్పటిలాగే మీరు రండి. ఎలా వచ్చేస్తారు? ఏం మొహం పెట్టుకురమ్మంటావు? అడగడానికి నీకైనా సిగ్గుండాలి. ఏ మొహం పెట్టుకురమ్మంటావు? మా వారిని 26 మందిని చంపిన ఉగ్రవాదులకు సాయం అందించిన ఆ రక్తపు చేతుల మరకంటించుకున్న నీ దగ్గరికి ఎలా వస్తావు అనుకుంటున్నావు? అజర్బైజాన్
దాని గురించి నేను మాట్లాడినా ఎందుకంటే అది ప్రపంచ పటంలో అది ఎక్కడుందో చాలా తక్కువ మందికి తెలుసు, ఎప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు, దాని గురించి మాట్లాడడం వేస్ట్. కానీ టర్కీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇదే టర్కీ ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూకి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్లో ఇబ్బందికర వాతావరణం ఉందనుకున్నప్పుడు భారతదేశం టర్కీ రెండూ కలిసి అక్కడ ఇష్యూని సాల్వ్ చేసే ప్రయత్నం చేశాయి. అటువంటి ఘన చరిత్ర ఉన్న టర్కీ ఈరోజు ఒక దరిద్రగొట్టి రాజకీయం వల్ల ఒక దుర్మార్గుడి పాలనలో ఈరోజు అక్కడ దౌర్భాగ్యమైన స్థితికి చేరుకుంటోంది. ఇదే అంశానికి సంబంధించి అస్దుద్దీన్ ఓవైసీ కూడా నీకు గట్టిగా ఇచ్చాడు, మొన్న మామూలుగా ఇచ్చాడు ఆయన. నీ దేశంలో నువ్వు చేస్తోందేంటి? నీది కూడా ముస్లిం దేశమే కదా, ఏం నువ్వు అక్కడ ఎటువంటి చర్యలకు పాల్పడుతున్నావో నీకు తెలియదా? అక్కడ నువ్వు పాల్పడుతున్న ఘాతుకాల గురించి నీ వాళ్ళకు తెలియదా? నువ్వు నీ ఆత్మరక్షణ కోసం, నీ రాజకీయాల కోసం ఈరోజు మళ్ళీ అదే దుర్మార్గానికి పాల్పడుతున్నావు. గుర్తుపెట్టుకో, ఏదైనా ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఏదైనా నీకు మళ్ళీ తిరిగి తగలక తప్పదు. టర్కీ వాళ్ళకి గుర్తుంది. అందుకే నేను ఈరోజు చెప్తున్నా, టర్కీకి భారత్ అంటే, టర్కీ ప్రజలన్నా టర్కీ వాసులన్నా భారత్కి మమకారం ఎప్పటికొద్ది. కానీ రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోండి, మీరు మీ దేశాన్ని కాపాడాల్సింది పోయి మీ దేశం నాశనం కోరుకుంటున్నారు. If someone in Turkey are watching this story, you should ask your authorities, you should ask your government, why did you support the terrorist country? Why did you support a terrorist country? And why did you oppose the country which has helped us in the time of difficulties? Did you forget? If they come for the campaigning of the elections, you should ask them, you must ask them. What Turkey wants to give a message to the entire world? Does it want to support terrorist states? Does it want to support terrorist organizations? It must answer this question. It should give a reply. బహుశా అందరూ అనుకోవచ్చు, ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు అని చెప్పి, ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నావు, తెలుగు ఛానల్ కదా అని చెప్పి. కానీ ఒకటండి, మన భాష, మన గొంతుక రెండు ప్రపంచానికి తెలియాల్సిందే. టర్కీ గుట్టు రట్టవలసిందే. ఎర్దోగాన్ నీకు తెలియదా ఏం చేస్తున్నావో, అక్కడ నువ్వు ఎటువంటి ఘాతుకానికి పాల్పడుతున్నావో? అసదుద్దీన్ ఓవైసీ కడిగి పడేశాడు ఆయన్ని. అసదుద్దీన్ ఓవైసీ ఈ నేపథ్యంలో మీరేమనుకుంటారో ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఒక్కసారి టర్కీ ఆ లెటర్ని కూడా పంపించింది. ఆ లెటర్ని ఒకసారి చూపించే ప్రయత్నం, ఒకసారి చూడొచ్చు. ఉగ్రవాదులకి వాళ్ళ సైన్యం సాయం చేస్తుంటే అలాంటి ఉగ్రవాదులకు సపోర్ట్గా వెళ్ళింది ఈ టర్కీ. ఒకసారి చూడొచ్చు. ఈ నేషన్ అంటూ కూడా, ఏ నేషన్ నాట్ దిస్ టైమ్ సో ఇస్ డిగ్నిటీ. ఈ నేపథ్యంలో టర్కీ భయపడింది, ఉనికిపోయింది, గచ్చలాడింది. 3.3 లక్షల మంది, అంటే 3,30,000 మంది సుమారుగా అటు టర్కీకి మన వాళ్ళు వెళితే ఆ రాక లేక 20% కోల్పోయింది. ఇప్పుడు 20%. ఒక్కడు కూడా వెళ్ళాలని ఆలోచించట్లేదు. ఇప్పటికే మోజు మాల్దీవ్స్కి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూశారు. నిజంగా మన వాళ్ళు కూడా కొంచెం ఉండాలేమో ఇటువంటి సందర్భాల తర్వాత ఆలోచిస్తారు. మరి అంత సిగ్గు లేకుండా లేదు భారతదేశం. ఇప్పుడు తగిన సమాధానం చెప్తుంది. ఆ లెటర్ని మీరు చూస్తే వాళ్ళు ఏమంటున్నారు? The local population is unaware of the conflict taking place between India and Pakistan. If those people are unaware and you are also unaware, that might the authorities of the concerns of the tourism, they might have forget that the kind of help that India has given to you at the time of difficulties, at the time of your earthquakes. You might have forget. Don't blame your people. Don't blame them, because no one in the world will forget the help. If they forget that, those authorities who will forget for their benefit, for their political benefit, వాళ్ళ రాజకీయ లాభాల కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం ప్రజలని దూషించే ప్రయత్నం చేయొద్దు. ప్రజలు మర్చిపోయారా దుర్మార్గపు వేషాలు వేస్తూ? పోనీ ఎందుకు ధీటుగా సమాధానం చెప్పలేకపోయావు? ముందు ఒకసారి వచ్చావు, ఏదో రీఫ్యూలింగ్ అన్నావు, ఆ తర్వాత వచ్చావు గుడ్ విల్ జెస్చర్ అన్నావు, పాకిస్తాన్కి వెళ్ళావు. 2 సార్లు పాకిస్తాన్కి వెళ్ళిన సందర్భంలో అంత దమ్ము లేని వాడివి, అంత ధైర్యం లేని వాడివి ఎందుకు పాకిస్తాన్తో చేయి కలిపావు? నీ రాజకీయ లబ్ధి కోసమా? ఈరోజు ఒక్కొక్కడికి ఇచ్చి పడేయాల్సిన పరిస్థితి వచ్చింది. భారత్ తన సత్తా ఏంటో చెప్తోంది. ఈరోజు ప్రపంచ దేశాల మీద ఈనాళ్ళు ప్రపంచ దేశాలు భారత్ అనుకునేవి కాదు. భారత్ కూడా నిర్ణయం కూడా అవసరం. ప్రపంచ దేశాలు రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగిన భారత్ నిర్ణయం తీసుకున్నాయి. ఈరోజు ఇంత భారతావని మహా చరిత్ర రాయబోతోంది. ఎవరికైనా ఇంకా తక్కువ అంచనా ఉంటే కనుక వాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరచ్చు. భారత్ తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. తన ముద్ర
ప్రపంచ దేశాల మీద చూపిస్తోంది. 150 కోట్ల మంది జనాభా ఉన్న దేశం రేపు మాపు అమెరికాను కూడా శాసించగలదండలో అతిశయోక్తి లేదు. బహుశా ఇది కాస్త మీకు ఓవర్గా అనిపించచ్చేమో, కానీ నిజం ఇది. ఈరోజు అమెరికా బెదిరించే ప్రయత్నం దిగుతోంది. కొన్ని రోజులు ఆగితే అమెరికాకి తెలిసి వస్తుంది, చైనా తెలిసి వస్తుంది, టర్కీ ఇన్ని రోజులు అనుకోలేదు కదా. ఈరోజు చూసారా టర్కీ ఆ లెటర్ని అంకారా గజగజలాడిపోతోంది. ఒకసారి ఆ లెటర్ని నేను జస్ట్ బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తాను. మీ రియాక్షన్, మీ ఒపీనియన్ మాత్రం మర్చిపోవద్దు. In fact, the vast majority of the local population is unaware of the conflict taking place between India and Pakistan, and it has no bearing on daily life or the tourism environment here. Indian travelers are welcomed and treated with the utmost courtesy across Turkey, in hotels, restaurants, shops, and all tourist attractions, just as they have always been. We therefore confirm that there is no reason to postpone or cancel any trips to Turkey based on the current situation. All travel operations continue as planned, and there is no restrictions or safety issues affecting Indian guests. We remain fully committed to ensuring the comfort, safety, and the satisfaction throughout your stay in Turkey. Should you have any additional concerns or require further clarification, please do not hesitate to contact us. Sincerely, Department of Tourism, Ankara. You should be sincere to your works and to your words, and also to your commitments, and it should replicate on the work that you are doing. ఇది ఒకసారి చూడొచ్చు. మాట ఏమి ఇలా ఉంటుంది, కానీ చేతలేమో అలా ఉంటాయి. ఎందుకు నమ్మాలి ఇప్పుడు టర్కీ నిన్ను? మా ప్రాణాలకి భద్రత లేదు, ఇదే కదా, మా ప్రాణాలు తీయాలనే కదా డ్రోన్లు పంపించావు, నీ డ్రోన్లను పంపించావు. మా వాళ్ళు వస్తారా అనుకుంటున్నావా? నువ్వు ఎవరితో అయినా పెట్టుకో, భారత్తో పెట్టుకోకు. ఒక్కసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నించండి, ఎందుకంటే ఈ లెటర్ మీద నేను రియాక్ట్ అవ్వాల్సింది అయినంత అయ్యా, కానీ మీరు రియాక్ట్ కండి. ఇది సోషల్ మీడియాలో బ్యాండ్ బజాయించండి. టర్కీ తలకున్న పొగరు దిగాలి. ఇంకోసారి కనీసం డ్రోన్ రెక్క పంపించాలన్న ఆలోచించాలి. ఒకసారి మీరు మాత్రం మర్చిపోకండి, రియాక్షన్ కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. కుదిరితే దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి టర్కీకి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.